నమస్తే న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. విద్యుత్ వినియోగదారులందరిపై ఆర్టీఎస్ఎస్ పిడుగు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శ. మరణించిన రైతులకు 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి రహేజా గ్రూప్, రామ్కి ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన ఈ సంస్థలు ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా విద్యాశాఖతో కుదిరిన ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం అందజేసుకున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం కొత్త ప్రాంగణ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40% మేరకు వెచ్చించడానికి రామ్కి సంస్థ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి ఇంటర్ తరగతి గదుల నిర్మాణం కోసం మొత్తం వ్యయంలో 40% ఖర్చు చేయడానికి రామ్కి సంస్థ ఒప్పందం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణం కోసం అవసరమైన 50.50 కోట్లు రహేజా గ్రూప్ ఖర్చు చేయడానికి ముందుకొచ్చి ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరిపై పెనుభారం పడే పథకానికి ప్రభుత్వం అంగీకరించడం దారుణమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేబినెట్లో ఆర్టీఎస్ఎస్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపిందని తెలిపారు. ఆర్టీఎస్ఎస్ కేంద్ర పథకాన్ని తన గొంతులో ప్రాణం ఉండగా ఒప్పుకునేది లేదని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అడ్డుకున్నాడని తెలిపారు. కేంద్రం ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా అంగీకరించలేదని వెల్లడించారు. ప్రస్తుతానికి వ్యవసాయానికి మేము ట్రాన్స్ఫార్మర్ కానీ పెడతాం కదా అని మాట్లాడుతున్నారు. తప్పించుకోవడానికి రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం అందరూ మేము మీటర్ కార్డు తీస్తలేము, మీ మోటార్ కార్డు తీస్తలేము, కేసీఆర్ అబద్ధం చెప్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ట్రాన్స్ఫారం కార్డు పెడతాడు. ఎందుకు పెట్టాలి ట్రాన్స్ఫారం కార్డు? నీ దగ్గర ఏం ఆలోచన లేకపోతే దాన్ని ఉపయోగించుకొని రేపేదో నీ కత్తెర పెట్టడం కొరకు కాకపోతే రైతుకు 24 గంటలు ఉచితంగా ఇస్తారన్న మాట నిజమే అయితే ఎందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టాలి మీటరు? ఏం అవసరం, ఇవ్వనవసరంకి. ఇక స్మార్ట్ మీటర్ల కథ. ఇప్పుడు ఒక్కొక్క మీటర్కు 6,000 రూపాయల పైన, 6,500 పైన ఉంది. ఇప్పుడు ఆయన తాబేదారికి ఇవ్వనుకోనికి, ఆయనకి ఇష్టమైనవనికి దానికి 7,000 పెంచుతాడో 7,500 పెంచుతాడో. ఈ మీటర్ల కాంట్రాక్ట్కి ఒక స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దు తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మన ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా, కొన్ని అయిపోతే అక్షరం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్లు వస్తుంది అనుకుందాం. 300 రూపాయ రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటారు మీరు. వాడు ధర పెంచిండనుకో, అది 20 రోజులకే సరిపోతే 20 రోజుల నాడు కథం అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10ంటికో కట్ అయిపోతుంది, కరెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, చీకటి అయిపోతుంది మీ ఇల్లు. ఇక తెల్లవారిందాక మీకు కరెంట్ దిక్కుండదు. మళ్ళీ మీరు పైసలు సంపాదించుకొని వానికి దాంట్లో కొట్టి మళ్ళీ నాకు ఇంత మళ్ళీ 10 రూపాయలదో 20 రూపాయలదో 50 రూపాయలదో మీకు వెళ్ళిందని బట్టి ఈరబాబు అంటే ఇవ్వాలి. అంటే పేద ప్రజలకి చీకటి బతుకులు తప్ప ఇది పేదలను ఉద్ధరించడానికో పేదల్ని బాగు చేయడానికో తెచ్చే స్కీమ్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిని కూడా విద్యుత్ వినియోగదారులను వాళ్ళ నెత్తి మీద బాధటానికి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వీళ్ళు మనతో ఆటాడుకోవడానికి మన చేతులు ఏముండదు. ఇక వాడు ఇక్కడ అనుకుంటే కనెక్షన్ కట్టే. ఇంకా దీని రాబోయే కాలంలో చాలా లింకులు పెట్టబోతారు. మంచినీళ్ళకు కూడా ఏదైతే హైదరాబాద్లో మీటర్ పెట్టి వసూలు చేస్తా అని చెప్పిండో, మంచినీళ్ళ బిల్లు కట్టకపోతే కూడా కరెంటు కట్ చేస్తాడు, లేదా కరెంటు బిల్లు కట్టకపోతే మంచినీళ్ళు కట్ చేస్తాడు. అన్నీ ఒకటికి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువు గారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు
నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న ఆయన ప్రేమనంతా. నేను ఎక్కడికో తీసుకుపోదాం నేను అనుకుంటుంటే పాపం నువ్వు మీ రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు రా వచ్చేసే నాతో నేను చెప్పిండు కదా. ఇది దానికి గిఫ్ట్గా ఇప్పుడు ఇది తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ. ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అన్నారు. సిఎల్పి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విదేశాల నుంచే వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. అలాంటి ప్రకటనలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ స్వార్థంతో చీప్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. గతంలో మూసీ ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారే ఇప్పుడు ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్న కుట్రలు ఈ రాష్ట్ర ప్రజలు సహించరు. రాష్ట్ర అభివృద్ధి గురించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం, మా సహచరులు అందరూ కూడా కృషి చేస్తూ ఉంటే ఓర్వలేక అధికారం లేదని నిజంగానే అనేక సందర్భాల్లో అనేక మంది చెప్తా ఉంటారు. ఒక యాగం చేసేటప్పుడు రాక్షసులు అడ్డుకునే విధంగా వారి ప్రవర్తన కనబడతా ఉంది. తప్పుడు ప్రచారాలతో బద్నాం చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచన చేద్దాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామనే ఆలోచన లేకుండా పాలసీ విధానంలో ఎక్కడైనా మార్పులు పేర్పులు చేస్తే ఈరోజు 10 మందికి వచ్చే ఉద్యోగాలు 1000 మందికి వస్తాయనే ఆలోచనలు ఇవ్వకుండా వచ్చే ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు మేము ఏం చెప్పినాం, ఫార్మాసిటీకి సంబంధించి కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని గత సంవత్సరమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రధానమైన ఫార్మా కంపెనీకి సంబంధించి వారికి అక్కడ భూమి కేటాయింపు చేయడం జరిగింది. గౌరవ హైకోర్టుకు కూడా ఇదే విధమైన విషయాన్ని ప్రభుత్వ పరంగా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ పార్క్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కావాల్సిన రెసిడెన్షియల్ అకామిడేషన్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన రిక్రియేషన్ అవసరం ఉంటుంది. ఈరోజు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఎక్కడైనా పరిశ్రమల పార్క్ వస్తే ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయడం, గ్రీన్ ఫార్మాకు సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము. అదే విధమైన కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. లేకుంటే ఏ విధంగానైతే 3 మార్లు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓటమి చవి చూడటం జరిగిందో, రాబోయే కాలంలో కూడా ఇంకే ఎన్నికలు వచ్చినా వారు తప్పకుండా ఓటమి పాలవటం ఖాయం. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రజలు కోరిందే మేము చేస్తూ ఉన్నాం. ఫార్మా సిటీని ప్రజలు కోరలేదు, అది మర్చిపోతా ఉన్నారు. వారు కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని కోరారు. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను రాష్ట్ర ప్రజలకు సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ, మా సహచరులు కానీ, మేము కానీ ఈరోజు ఒకసారి మేము చాలామంది మిత్రులు ఢిల్లీకి పోవటం జరుగుతూ ఉంటుంది. అక్కడ కాలుష్యానికి సంబంధించిన అంశాలు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ స్కూళ్ళు, ఆఫీసెస్ చాలా రోజులుగా వారు సెలవు ప్రకటించడం, ఏ విధమైన కాలుష్య వాతావరణంలో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మొదట ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు పెడతారట, ఆ తర్వాత బావుల కాడ మోటార్ల దగ్గర కూడా మీటర్లు పెడతారట. అందుకే కేసీఆర్ మీకు ముందే చెప్పిండు. ఆనాడు మోదీ నా మీద ఎంత ఒత్తిడి తెచ్చినా, మోదీ మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబర్పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, మోటార్లకు మీటర్ పెట్టమంటే నా ఒండికి మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ పెట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయి కదా, పాపం ఆయనకు భయం ఎక్కువ. అందుకే మోదీ తాన అడగగానే తందానా అన్నట్టు నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి అన్నారు కేటీఆర్. మీకు ఒక విషయం చెప్పాలి, ఎంత ఘోరం అంటే, ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, మంత్రివర్గ సమావేశం. నేను అడిగిన మన పార్టీ తరఫున, రాష్ట్రంలోని రైతుల తరఫున, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేసజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలనుకోకు, రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు,
వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికు వడదెబ్బకు చస్తున్నారు, ఓదికు నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకో జరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసి ఏమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే. ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా? కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లకు కూడా వస్తారు. ఇక అదానీలు, అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం. వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంట్, ఉత్త కరెంట్ అవుతుంది. మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది. కేసీఆర్ గారు అందుకే చెప్పింది ముందే, ఆలోచించాలే, ఓటేసేటప్పుడే ఆలోచించాలే, ఆగం కావద్దు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అసాధారణ జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, కొనుగోలు ప్రక్రియను తక్షణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలను కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ పాలనను ప్రజలు చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా కొత్త ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లను డిపిఆర్లు తయారు చేస్తూ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకే ఒక ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక ప్రజల్ని దోచుకున్నదైతే కార్యక్రమాలు చేశారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తూ ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అక్కడ పడుంది, అది ఎండి వానకు తడిచి మొక్కలు వచ్చి దానికి ఈరోజు మాయిశ్చర్ పెరిగి అది అమ్ముడు పోలేటువంటి పరిస్థితులు అది ఉన్నాయి. ఎలక్షన్ ముందు అన్నారు చివరి ధాన్యం దాకా మేము కొంటామని చెప్పి, ఇప్పుడు చివరి ధాన్యం కాదు, మా పండిన ధాన్యం కూడా మీరు కొరట్లేని విషయాన్ని కూడా అడుగుతా ఉన్నాం. మేము పార్టీ గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా రైతులతో ఇదే విధంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఖమ్మం జిల్లాలో ఆ రోజు రైతులకు బేడీలు వేసిందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకు రైతుల విషయంలో మాట్లాడేటువంటి నైతిక అధికారం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా రైతులు ఆత్మహత్య పాల్గొంటున్నారు. ధాన్యం రోడ్ల మీద పెట్టి కొనేటోడు లేక, రైస్ మిల్లర్స్ కుమ్మక్కయ్యి, ట్రాన్స్పోర్టర్స్ రాక ఈరోజు రైతులు బాధపడతా ఉంటే ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇది మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ప్రజలతో, మేము ధాన్యం మొత్తం కొంటామని చెప్పేసి. నెల పైగా ఈరోజు రైతులు వారి యొక్క కుప్పలు అక్కడ పెట్టి ఐకేపీ కేంద్రాల్లో, మార్కెట్లో ఇటు మక్క కావచ్చు, జొన్న కావచ్చు, ధాన్యం కావచ్చు, వరి కావచ్చు అమ్మటానికి పెడితే ఇంతవరకు అమ్ముడు ఎందుకు పోలేదు? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మనం ఆలోచించాలి. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా
ప్రజల్ని దోచుకునేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు, కానీ ప్రజల కోసం పనిచేసేటటువంటి కార్యక్రమం పెట్టుకోలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే కోటి ఎక్స్గ్రేషియాను అందజేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరితోనే మరికొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులను నిన్నటి కేబినెట్లో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారా? ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ ఇన్ఛార్జ్ మంత్రి తిరిగినటువంటి దాఖలాలు లేవు. సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఎక్కడుండో ఏంటో ఆయనకే తెలియదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన, ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండో ఆయన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూస్తున్నాయి. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు అందాల పోటీల నిర్వహణ, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ, ఆయన ఏదైతే అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగమైన వారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఉప సర్పంచ్ల పక్షాన పోరాడతానని లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. వార్డు సభ్యుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నుకోబడ్డ ఉప సర్పంచ్లకు సమాన గౌరవం కలిగే విధంగా పాటుపడతానని వెల్లడించారు. ఈ సమావేశంలో తంగలపల్లి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు మందాటి రాము యాదవ్, వీర్నపల్లి మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు అజ్మీరా రామ్రెడ్డి నాయక్, ముస్తాబాద్ మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు విజయరెడ్డి, కోనరావుపేట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు లంబరాజు యాదవ్, బోయిన్పల్లి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాసరెడ్డి, చందుర్తి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు గంట మల్లేష్, వేములవాడ రూరల్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా 12 మండలాలకు సంబంధించిన ఉప సర్పంచుగా అందరం కలిసి ఎన్నిక జరిగింది జిల్లా అధ్యక్షుడికి. దానికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, సహకరించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీలకు అతీతంగా అందరం మన ఉప సర్పంచుల హక్కులు కాపాడుకోవడానికి, సర్పంచులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మన ఉప సర్పంచులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతి మండలంలో స్పందించి ఉప సర్పంచుల హక్కులు కాపాడడానికి నా వంతు తప్పకుండా బాధ్యత వహిస్తానని. ఎందుకంటే ఉప సర్పంచులందరూ కూడా ఈరోజు గ్రామాలలో వార్డు సభ్యుల ద్వారా ఎన్నుకోబడి ఉన్నారు. కాబట్టి ఉప సర్పంచులందరూ కూడా వార్డు సభ్యులకు గౌరవాన్ని కలిగించవలసిన బాధ్యత ప్రతి ఉప సర్పంచ్ మీద ఉంటుంది. ఎందుకంటే సర్పంచులు ఎవరున్నా మనల్ని ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లను, మమ్మల్ని ఎన్నుకున్న వార్డు మెంబర్లకు గౌరవం కల్పించే విధంగా మేము ఉంటాము. తప్పకుండా పార్టీలకు అతీతంగా జిల్లా మొత్తంలో ఎక్కడైనా కలిసి పనిచేద్దాం, మన హక్కులు కాపాడుకుందాం. తప్పకుండా ప్రతి మండలం ఉప సర్పంచుల మీటింగ్ రోజు నేను వస్తాను, కలుస్తాను. వాళ్ళ మీటింగ్ డేట్ల ప్రకారం తప్పకుండా అన్నీ తిరగడం జరుగుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పి ప్రతి మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులకు నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మీరు కూడా నన్ను ఏ సమస్య ఉన్నా నాకు తెలియజేయండి. తప్పకుండా కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా మీ తరఫున కొట్లాడి మాట్లాడడానికి పార్టీలకు అతీతంగా ముందుంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి సభ్యుడికి పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో ఈరోజు మార్కండేయ పురాణ సప్తాహము కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామిని శ్రీ 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 దీక్షితానంద భారతీమాత గారిచే ప్రణవ పాతకావిష్కరణ చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు లింగాష్టకం, హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి వారిచే సాప్తాహిక గీతా పారాయణ కార్యక్రమాలు ఉంటుందని, అనంతరం శ్రీ మార్కండేయ పురాణంపై మాతాజీ ప్రవచనం ప్రారంభమవుతుంది. భక్తులు సకుటుంబ సపరివారములతో ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన మహేష్ గౌడ్ పలువురికి ఆదర్శనీయుడని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాబోయే రోజుల్లో మరింతగా ఎదగాలని, ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఆకునీరు బాలరాజు, గడ్డం నరసయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని విజయోత్సవంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మాననీయులు పెద్దలు
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఇంకా వారికి సేవ చేసేటువంటి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవదేవుని కోరుకుంటూ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి మాననీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ఎన్ఎస్ అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు ఏకదాటిగా ఆ రోజు విద్యార్థి ఉద్యమాలు ఎన్నో చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ముందు నిలిచినటువంటి మాననీయులు. ఆ విధంగా అలాగే యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2004 నుండి 2014 వరకు వేరోజు కార్పొరేషన్ చైర్మన్ గా, అలాగే ఆ తర్వాత 2 సార్లు నిజామాబాద్ జిల్లాలో శాసనసభ్యునిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా ఆయన మొక్కవని ధైర్యంగా నాయకులకందరూ కూడా ధైర్యాన్ని పెంచి ముందుండి ఎన్నో ఉద్యమాలకు సారథి వహించినటువంటి మానేలు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగా ఇంతింతై వడ్డుడింతైనట్టు ఆ తర్వాత పిసిసి అధికార ప్రతినిధిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి మాననీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు. అలాగే ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టిన వెంటనే పిసిసి అధ్యక్షుడిగా ఒక బీసీ బిడ్డకు ఆయన చూపినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క సిన్సియారిటీ, సీనియారిటీ, చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారికి మళ్ళీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా కట్టబెట్టినటువంటి వైనం. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతంలో కృష్ణార్జున మాదిరిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి ప్రతి ఎలక్షన్ లో కూడా ఇలా కంటోన్మెంట్ ఎలక్షన్లు కానీ, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగినటువంటి కౌన్సిల్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అత్యధికమైనటువంటి 80% పైగా ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్నటువంటి వైనాన్ని, అలాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో నడిపించే దాంట్లో సక్సెస్ అయినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వారికి ఈ జన్మదిన సందర్భంగా ఇంకా కూడా వారు ఎన్నో పదవులు చేపట్టి ఇంకా రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో వీరి సారథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయ్యే విధంగా వీరు కార్యక్రమాలు చేపట్టి ఆ దేవదేవుడు అలాంటి ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర రథసారథికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ వినియోగదారులందరిపై ఆర్టీఏసీ పిడుగు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైర్. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శ. మరణించిన రైతులకు 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.